ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? రాయలసీమకి సంబంధించి ఎట్లుంది పరిపాలన? ఇప్పుడు పర్వాలేదు, ఈయన వచ్చి కొంచెం బాగా ఉంది. కాలువ గిల్వ కట్టా ఉండడం బాగా పోతాడు నీరు కింద. దీని ముందు అది కూడా లేదా, అంతకుముందు ఏం లేదా? ఏమీ లేదు. వాళ్ళు ఒకటి వచ్చేది తినేసి పోతా ఉండేది వాళ్ళ. ఇద్దరు వచ్చి ఒక పర్వాలేదు. ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పుడు మార్పులు ఏమి వచ్చాయి అసలు? పర్వాలేదు, ఎంతో ఉండదు. బాగా చేస్తాడు బా. ఈయన ఎక్కడి నుంచి వచ్చినా కూడా మన గుడిపల్లె మంది ఆయన వచ్చేదాని మీద చెప్పేసిన వీడియో వస్తాడని. సూపర్, మంచి. మీ ఆటో దావలే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు పడ్డా మీకు డబ్బులు ఎంత పడుతున్నాయి? 15,000 పడుతుంది నెల. వచ్చే సంవత్సరం నెల వస్తుంది. ఇంకెట్లా ఉన్నాయి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు? ఏమి ఇబ్బందులు, బాగానే జరుగుతుంది పరిపాలన. అయితే మరి మొత్తానికి మీది రాయలసీమ ప్రాంతమే కదా? రాయలసీమ. మరి ఇప్పుడు ఈ రాయలసీమ ప్రాంతం వ్యక్తిగా చెప్పండి, ప్రస్తుతం ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది అసలు మీకు? కాబట్టి ఇప్పటికి బాగుండదు. అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు లేదా సంక్షేమ పథకాలు వస్తున్నాయి, వాటన్నిటి గురించి ఏం చెప్తారు? వేస్తూ ఉన్నారు, ఇది చేస్తున్నారు, అన్ని ఏడాది దోవలు అన్ని సిద్ధం చేసి ఇది చేస్తున్నారు. ఇప్పుడు గతంలో ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నారు కదా మీరు, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి పరిపాలనకి ఇప్పటి పరిపాలనకి తేడా ఎలా ఉన్నాయి? ఎవరి పరిపాలన బాగుంది? ఇప్పుడు రాయలసీమకి ఎవరు బాగా మేలు చేశారంటే? ఇప్పుడు రాయలసీమకి ఎవరు చేస్తారంటే ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు ఈయన చేస్తున్నారు. మీకు నచ్చి చేసినారంటే ఈయన పరిపాలన ఉన్నప్పుడు ఈయన కొంచెం ఎక్కువ చేసినాడు. మీ సైడ్ నుంచి అయితే కొత్త రోడ్లు అన్నీ జరిగి ఉన్నాయి, కొత్త రోడ్లు అని జరిగింది. సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి, ప్రభుత్వ పథకాలు అన్నీ వస్తున్నాయి మీకు? వస్తూ ఉన్నారు. ఇంతకు ముందు ఎక్కువ ఉండేదే సంక్షేమ పథకాలు, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు ఇంతకు ముందు తక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం పర్వాలే. అప్పుడు ముందు తక్కువ ఇస్తా ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారు పెంచిండేదంతా. మరి మీకు ఎవరి పాలన నచ్చింది? ఎవరు ప్యాన్లు అంతే, ఇద్దరు నచ్చినారు అంతే. ఇద్దరు నచ్చినారు, వాళ్ళు నచ్చిన వీళ్ళు నచ్చిన. ఇప్పుడు చిత్తూరు రాయలసీమలో ఒక భాగం. ఈ రాయలసీమకి సంబంధించి కూటమి ప్రభుత్వం పరిపాలన గురించి అంటే ఏం చెబుతావు అసలు? ఎక్సలెంట్ అని చెప్పాలా, దాని గురించి ఇది చెప్పాలని. ఎక్సలెంట్, బాగుంది, బాగా పీస్ఫుల్గా ఉంది. మెయిన్గా మా ఆడవాళ్ళు ఇంకా బాగా సౌకర్యంగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు మాకు, బాగున్నామమ్మా. ముందుకి ఇప్పుడు ఏం మార్పులు వచ్చాయి మీకు సంబంధించి చిత్తూరులో కావచ్చు రాయలసీమలో? ఇంతకు ముందు అంటే ఒకే అది చెప్పలేమా, అట్లా ఉంది. బాగా ఫ్రీ అయినామా, మాకు బాగుంది, ఎక్సలెంట్గా ఉన్నాము. ఈ గవర్నమెంట్ బాగుంది, ఈ గవర్నమెంట్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. సంక్షేమ పథకాలు బాగానే వస్తున్నాయా? బాగా వస్తుంది, ఏం లేదు మాకు అన్నీ వస్తాయి. ఆటో వాళ్ళకి డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా కంపల్సరీగా వస్తుంది. ఇబ్బందులు ఉన్నాయి మీరు అంటే మీ ప్రాంతానికి సంబంధించి రాయలసీమలో ప్రధానంగా? మాకేం లేదు సార్, ఇంకా బాగా చేసి ఉంటారు. వాటర్ గిటర్ అంతా బాగా వస్తూ ఉంది. కరెంటు ఇదంతా ఏం ప్రాబ్లం లేదు, కరెంటు కూడా ఉంది మాకు, అన్నీ బాగుంది. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి అంతే, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా, అప్పుడు ఎలా ఉంది రాయలసీమ, ఇప్పుడు ఏంటి? వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు, అసలు మనకు వద్దు. అది ఈ ప్రభుత్వంలో బాగుంది అంతే. సో రాయలసీమకు బాగానే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సూపర్ అండ్ సూపర్ స్టార్. ఇంకేమైనా చేయాలని కోరుకుంటున్నారా ప్రభుత్వం తరపు నుంచి? ఇంకా ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఆయన చేస్తాడు, మేము చెప్పాల్సి మనం ఆయన ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు అన్ని డెవలప్ చేస్తున్నాడు, మా చిత్తూరు కూడా ఎంతో డెవలప్ అయింది. మీరు గర్భవతిగా ఉన్నారు కదా, మీకు అందాల్సినవి అన్నీ అందుతున్నాయా ప్రభుత్వం నుంచి? అన్ని ప్రభుత్వ సహాయ సహకారాలు అందుతున్నాయా? ప్రభుత్వం నుంచి వస్తుంది. ఒకటి పైన మోదీ వాళ్ళకి సపరేట్గా పంపిస్తాను. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని సరుకులు అంటే బాలామృతం అంటారు కదా, బాలామృతము, ఇంకోటి బియ్యము, పప్పు, నూనె అవి వేస్తున్నారు. ఇంకా కిట్ అంటారు, ఖర్జూరం పండ్లు, అవన్నీ చేస్తాను. గుడ్లు అన్నీ వస్తాయి. అంటే బాగా చూసుకుంటున్నారా మిమ్మల్ని? బాగా చూసుకుంటాను, నర్సులు బాగా చూసుకుంటే మాకు ఏం కావాలని ఇంటికాడికి వచ్చి అంతా మీకు ఎట్టుంది ఏమి ఇంకొక నెల వచ్చి చెక్ చేసుకుంటూ పోతాను. ఓకే, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళ పాలన బాగుంది అక్క? బాగుంది. ఎలా ఉంది? బాగున్నది. అన్నీ అందుతున్నాయా మీకు? అంతున్నాయి. ఏమేమి అందుతున్నాయి మీకు ఇప్పటి వరకు? రైతు భరోసా అందుతున్నాయి, పింఛన్లు, ఉచితం బస్సులు అన్నీ అందుతున్నాయి. ఓకే, అంటే నేను ఏదో చెప్తున్నాను కాదు, ఆల్రెడీ మేము 25 acres ఇచ్చాము చంద్రబాబు గారికి, మాది మందడం. సో ఆయన డెవలప్ చేస్తున్నారు, కళ్ళకు కనపడుతుంది కదా. ఇంకా మళ్ళీ మీరు అడిగినా అడగకపోయినా జనాలందరికీ కనీసం ఎవరో 20% ఉంటారు కాదనేవాళ్ళు, కానీ 80% అదే చెప్తున్నారు. ఎవరండి ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్నారు, నిజాలు చెప్తున్నారు. ఓడిపోయినా ఏం చెప్తారు? ఓడిపోయాను అనే విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి మాటలు. డెవలప్ చేసే వాళ్ళని చేయనివ్వండి, కరెక్ట్ అంటే వాళ్ళు ఏం చేసినా కరెక్టే, వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చేస్తారు. సో మనం ఏం మాట్లాడతాం? వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు,
వీళ్ళు ముందుకు వెళ్లే వాళ్ళు ముందుకు వెళ్తారు. ఏమండి ఇప్పుడు మనం ఏంటంటే గెలుపుని చూడాలి, అంతే. డెవలప్మెంట్ చూడాలి, ఇక వెనక ఏం చూడకూడదు. ప్రజలకు తెలుసు అండి, ఇంతకు ముందులా కాదు. జనాలందరికీ తెలుసు ఏంటి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది కూడా జనాలకు తెలుసు. ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన మాటలు మాట్లాడతారు, గెలిచిన వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ కోసం చేస్తారు. చాలు కదా. పరిపాలన చాలా బాగుంది. అందరూ ప్రజలు నాకు తెలిసి చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి వాడికి వెనకాల ఏదో ఒకటి చెప్పుకుంటారు, కానీ మనం ఎవరిని నిందించకూడదు. ప్రస్తుతం పరిపాలన బాగానే ఉంది, మేమందరం సాటిస్ఫైడ్. మా ఒపీనియన్ మళ్ళీ ఇతనే వస్తాడని అనుకుంటున్నాం. లేదు, ఒక రాజధాని ఉంటే కరెక్ట్. ఒక మాజీ సీఎం కి మతిపోయి ఏం మాట్లాడతాడో తెలియట్లే. ఆయనకి కాసేపు అయినా మావీని అంటాడు, మొన్నటి దాకా 3 రాజధానులు అన్నాడు, పేక ఆడాడు జనాల్ని, అది అయిపోయింది. రేపు 2029 ఎలక్షన్ కి మావీని ఓటింగ్కి వెళ్తాడు. అసలు ఏ జనాలకి ఏ ఓటు వేస్తారు? నువ్వే నకలేనాడు. 2014 2019 దాకా అమరావతి చేయన్నావు, సంతకం పెట్టు అసెంబ్లీలో. మళ్ళీ ఇప్పుడు 2019 2024కి నువ్వు మళ్ళీ అయిపోయింది. 24 నుంచి ఇప్పుడు అమరావతి అయిన తర్వాత మావీన ఏమ్మా నీకు అసలు మావీన ఏంటి తెలుసా? నీకు అక్షరానికే నీకు ఏం తెలియదు. ఏదో వస్తున్నా మాట్లాడుతున్నావు. నిన్న మళ్ళీ చెప్తావు అమరావతి దీని గురించి 2029 ఏ రకంగా నువ్వు ఏ పేదలకు వెళ్ళి ఏం చెప్తావు? మావీన వెళ్తావు, నువ్వేం ఫామ్ పెట్టుకొని వెళ్తావు? ప్రజల దగ్గరికి నువ్వేం వెళ్తావు? ఒక పక్కన చంద్రబాబు నాయుడు వాళ్ళ అమరావతి డెవలప్ చేస్తున్నాడు. అటు సైడ్ వచ్చేటప్పటికి రాయలసీమ వచ్చేటప్పటికి కంపెనీలు తీసుకొచ్చాడు. మొన్న సొంత బంగార ఇది తీసుకొచ్చాడు. తిరుపతి కుప్పంలో రాయల్ ఎన్ఫీల్డ్ చిత్తూరు తీసుకొచ్చాడు. ఇటు వైజాగ్ వచ్చేటప్పటికి గూగుల్ కంపెనీ తీసుకొచ్చాడు. రకరకాల కంపెనీలు తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి ఏ మైండ్ పనిచేయట్లేదండి. ఆయన తీసుకెళ్లి ఒక సైకో హాస్పిటల్ లో కానీ మెంటల్ హాస్పిటల్ వైజాగ్ ఉంది కదా, దానిలో చేరిస్తే మైండ్ పనిచేయట్లేదు. మాకు ఎలాగో రావు, సీట్లు రావు, 11 సీట్లు కూడా మనకు గెలవలేరు. జనాల్లోకి వెళ్ళి ఏమైనా అడుగుతారు, నువ్వు నేను ఈ పథకం తెచ్చాను, ఈ అభివృద్ధి చేశానని అడిగితే జనాలు ఓట్లేస్తారు. నువ్వు ఒక పథకం ద్వారా నువ్వు ఎక్కంగానే పెరిగే పగలదు. ఇంకా 2014లో 2019 ఎక్కావు, మీటింగ్ పెట్టావు, ఫస్ట్ కలెక్టర్ మీటింగ్ మొత్తం పగలు పెట్టావు. ఇక అక్కడి నుంచి పథకం ప్రారంభమైంది. ఏంటంటే అమరావతి కావాలండి. ఈ 3 రాజధానులు అనేది పిచ్చి పని. ఏమంటే ఒక స్టాండ్ మీద ఉండాలంటే ఒకటే రాజధాని ఉండాలి, అమరావతి ఉండాలి. ప్లస్ ఏమో ఇది చేసి అన్ని పిచ్చి పనులు. ఆంధ్రప్రదేశ్ అని ప్యాకెట్ పెట్టేశాడు. ఇంకెందుకు మనకాడు? అంటే జగన్మోహన్ రెడ్డి వ్యూలు అనేది రాంగ్ అండి. ఏమంటే ఓసర వెళ్ళి రంగులు మార్చినట్టు మారుతున్నాడు. ప్రజలు అర్థం చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకుని మంచి గవర్నమెంట్ అనుకోవాలి. అన్ని సకాలంలో అందుతున్నాయి, పెన్షన్లు అందుతున్నాయి, రోడ్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా తప్పు, రాంగ్ అండి. అలా మాట్లాడకూడదు. అసలు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినట్టు ఉంది. కానీ ఒక రాజధాని ఉంది కదా, పెడుతున్నాడు, చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇది వరకు తీసుకోండి, ఏదైనా నదుల పక్కనే రాజ్యాలన్నీ ఏర్పడాయి. నది ఉండాలి పక్కనే, అప్పుడే డెవలప్ అవుతుందండి. కృష్ణానది పక్కన అవుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఫుల్గానండి ప్రజల్లో అవగాహన వచ్చింది. ఇప్పుడు ప్రజలందరూ వాచితూచి ఓటేస్తారు. ముఖ్యంగా యూత్ అనే దాని కాకుండా చిన్న పిల్లల నుంచి అప్ టు సీనియర్ సిటిజన్స్ వరకు కూడా ముందు డెవలప్మెంట్ కానీ, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పద్ధతిలో కానీ, అలాగే కొన్ని ఐటీ కంపెనీస్, ఐటీ సెక్టర్స్, అలాగే వేరు కంపెనీలు ఒకటనే కాదు, అటు మెడికల్ టెక్నాలజీలో కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో కానీ, అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో కానీ అన్నీ కూడా ఒక రకంగా చాలా మార్పులు వచ్చాయి. లాస్ట్ గవర్నమెంట్కి ఇప్పటికీ వేరియేషన్ చూసుకుంటే రోడ్డు మీద తిరగడానికి భయపడే స్థాయి నుంచి ఈరోజు రోడ్డు మీద ధైర్యం కాళ్ళు ఎగరేసి తిరుగుతాం మేము అన్న ధైర్యంగా తిరుగుతున్నాం. నేను నా కళ్ళ ముందే ఈ మధ్యకాలంలో నేను చూశాను, వైజాగ్లో ఐటీ కంపెనీస్ ఐడి కార్డులు వేసుకుని తిరుగుతున్న వాళ్ళని నెంబర్ ఆఫ్ పర్సన్ చూశాను నేను. లైక్ ఇక్కడే మన ఎంఈపీ సిగ్నల్ దగ్గర 4-5 కంపెనీలు వచ్చాయి, ఐటీ కంపెనీలు. అంతకుముందు అవన్నీ లేవు. అలాంటిది అక్కడ అంత బాగా వచ్చాయంటే కారణం మన ప్రజెంట్ ఉన్న గవర్నమెంటే, కూటమి గవర్నమెంటే. దీనికి ఇంకోటి ఏంటంటే చాలా మంది లాస్ట్ టైంలో 3 రాజధానుల శాఖ పెద్ద పేరుని పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు మధ్యలో వచ్చినటువంటి మహానుభావుడు మళ్ళీ మావిగానే పెట్టాడు. మన గన్న ఏ గన్న నాకు అర్థం కావట్లేదు, కానీ దానివల్ల ఉపయోగం ఏంటో మరి ఆయనకే తెలియాలి. చదువుకున్న మా అలాంటి వాళ్ళతో విషయం పక్కన పెడితే ముందు ఆయన తెలియలే విషయం. నెక్స్ట్ ఏదో దేశంలో డెవలప్మెంట్ ఉంది 3 రాష్ట్రాల వల్ల అని అన్నారు. ఏ రాష్ట్రంలో 3 రాష్ట్రాల వల్ల 3 రాజ్యాల డెవలప్మెంట్ ఉందో ఒకసారి ఆయన క్లియర్ తీసుకురామని చెప్పండి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఉంది, కాదనట్లేదు. డెవలప్మెంట్ ఏది అక్కడే ఉంటే అక్కడ నుంచి వలసలు ఎందుకు వెళ్ళిపోతారు వాళ్ళు? నెక్స్ట్ ఇప్పుడు అమరావతి ఆమోదం జరిగింది. అన్ని ఒక ఎత్తు, అమరావతి ఆమోదం జరగడం ఒక ఎత్తు. దాని పరంగా చూసుకుంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు కూటమి గవర్నమెంట్. చాలా మంచి తీసుకొచ్చారు. రేపనే రోజు రాజకీయ నాయకులైనా శాశ్వతం కాదు, మారుతూ వస్తారు. మన రాష్ట్రానికి రాజధాని శాశ్వతం, వచ్చిన కంపెనీలు శాశ్వతం, చేస్తున్న ఎంప్లాయ్మెంట్ శాశ్వతం, ఉన్న ఎంప్లాయీస్ శాశ్వతం. 2029లో సీఎం గా మళ్ళీ ఇన్ని జరిగిన తర్వాత ఇంకొకరు మనం ఆలోచించడం కూడా రాంగే. నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి. అది మళ్ళీ ఇంకెవరికో ఇస్తే అంటే కూటమిలో ఉండి ఎవరైనా ప్రాబ్లం లేదు, కానీ అవుట్ ఆఫ్ కూటమి ఇస్తే మాత్రంగా 100కి 100% మొత్తం అన్ని స్టక్ అయిపోతాయి, టోటల్ క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ మధ్యలో మేబీ జూలై
జూలైలో ఎయిర్పోర్ట్ కూడా మేబీ లాంచింగ్ అయిపోతుంది. అది ఏటీఎం డేట్లు అడ్మిట్ అవ్వచ్చు కానీ లాంచింగ్ అయిపోద్ది. లాంచింగ్ అయిపోయింది అంటే విశాఖపట్నం రూపురేఖలు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ కూటమి గవర్నమెంట్.